సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈ రోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో. అండ్ ఈ రోజు రా చాలా షాకింగ్ రా ఉండే, స్పెషలీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ ఈరోజు రాలో వచ్చిండు, ఒక అటాక్, ఒక బ్రాల్ మనకు చూడడానికి దొరికింది. కానీ బ్రాక్ లెస్నర్ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ ఫేమ్ ఇచ్చేసిండు అండ్ అటాక్ బి చేసిండు. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన ఫేమ్ అటాక్ చేసిండు. సో అండ్ మన రోమన్ రేన్స్ సీఎం పంక్ ఫేస్ టు ఫేస్ రావడం, బ్యాక్ స్టైల్ చాలా సెగ్మెంట్ జరిగినాయి రోమన్ రేన్స్. సో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు సీఎం పంక్ అటాక్ బి చేసిండు రోమన్ రేన్స్ పైన. సో మొత్తం సెగ్మెంట్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు ఈ వీడియో స్పెషల్లీ మీకోసమే. సో అందుకనే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకుండ్రి. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ మొత్తము ఆ మాస్క్ మ్యాన్స్ అంటే చాలామంది అక్కడ వచ్చేసినారు, ఒక రింగ్ సైడ్. అండ్ మన సెత్ రాలిన్స్ అక్కడ రింగ్లో వచ్చేసి చాలామంది ఉండే అక్కడ మన ఈ మిస్టరీ మాస్క్ మ్యాన్. సో సెత్ రాలిన్స్ రింగ్లో వచ్చి ఏమని చెప్పిండంటే, నేను ఒక్కటి మాత్రం చాలా క్లియర్లీ ఇక్కడ చెప్పేస్తున్నాను, అండ్ అది ఏంటంటే ఈ విజన్ ఫ్యాక్షన్కి క్రియేట్ చేసింది నేనే, అండ్ ఈ విజన్ ఫ్యాక్షన్కి సర్వనాశనం చేసేది ఇంకెవరో కాదు నేను. అంటే అక్కడ ఏమని చెప్పినా అంటే ఎగ్జాక్ట్ వర్డ్ ఏముండే అంటే కిల్ చేస్తాను చెప్పాను, అంటే చంపేస్తాను చెప్పినారు ఈ విజన్ ఫ్యాక్షన్కి. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ అక్కడ ఏమని చెప్పిండంటే, నో మ్యాటర్ మీరు బ్రాన్ బ్రేకర్ అండ్ ఈ బ్రాన్సన్ రీడ్లా మీరు ఒక షెల్ఫ్లో ఉన్నా సరే, మీరు ఒక హ్యాంగర్ పైన ఈ లోగన్ పాల్ అండ్ ఆస్టన్ థిరీలా ఉన్నా సరే, ఇక్కడ నో మ్యాటర్. అంటే మీరు పాల్ హేమన్ పక్కన ఉన్నారంటే మీరు మీ సాగు పైన మీరు ఒక మార్క్ పెట్టుకున్నట్టుగా మీ టైం వచ్చినట్టే, అర్థమైందా? అండ్ 2 వారాల ముందు ఏం సాటిస్ఫాక్షన్ దొరికింది నాకైతే. నేను ఆ పాల్ హేమన్కి నేను ఇక్కడ స్టాంప్ ఇచ్చి పడేసినాను ఈ రింగ్లో, నిజంగా చాలా జబర్దస్త్ అనిపించింది అని ఈ టైప్లో సెత్ రాలిన్స్ మాట్లాడుతూ ఉంటాడు. కానీ అంతలోనే అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఒకటిసారి బూ చేసినారు. ఇదేంది వీళ్ళు ఒకటిసారి బూ చేస్తున్నారు ఏందని కొంచెం అక్కడ స్క్రీన్ సైడ్ చూస్తే అక్కడ వచ్చింది ఇంకెవరో కాదు, మన పాల్ హేమన్ వచ్చిండు. అండ్ పాల్ హేమన్ అక్కడ రాగానే సెత్ రాలిన్స్ ఏమని చెప్పాడంటే, వచ్చేసినావా, ఇప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు నాకన్నా ఎక్కువ స్మార్ట్ అనుకుంటున్నావా, అంత సీన్ లేదు పాల్ హేమన్, నీ చేతిలో మైక్ ఉంది కదా, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావా చెప్పు అని చెప్పిన. బట్ అక్కడ పాల్ హేమన్ నేను మాట్లాడలేదు. సో అప్పుడే సెత్ రాలిన్స్ అక్కడ ఏమని చెప్పినంటే, నేను నా లైఫ్లో చాలా పెద్ద తప్పు చేసినాను, మన పాల్ హేమన్ నేను చెప్తున్నాగా చాలా పెద్ద తప్పు చేశాను, నేను నీలాంటి వాళ్ళకి నా పక్కన రానిచ్చినాను, అండ్ నువ్వు నా బిట్రే చేసినావు, అండ్ నేను నీకు ఇచ్చి పడేసినాను, అంటే నేను నీకు క్యాన్సర్లా కట్ చేసి పడేసినాను ఈ టైప్లో సెత్ రాలిన్స్ మాట్లాడుతూ ఉంటాడు. సో అప్పుడే పాల్ హేమన్ అంటే చాలా సీరియస్గా, అంటే కలగలు మొత్తం నీళ్ళు వచ్చినాయి, మన ఏడ్చిండు అక్కడ మన పాల్ హేమన్. అండ్ పాల్ హేమన్ అక్కడ ఏమని చెప్పిండంటే, నేను నీ హేట్ఫుల్ ప్రోమోస్ ఇక్కడ ఇంటరప్ట్ చేసినాను అని ఈ టైప్లో చెప్పి అక్కడ నేను ఎక్కువే మాట్లాడలేదు ఓపెన్లో చెప్పాలంటే పాల్ హేమన్. ఎందుకంటే అక్కడ ఫ్యాన్స్ చాలామంది తిడుతూనే ఉంటారు పాల్ హేమన్కి. పాల్ హేమన్ అక్కడ ఎఫ్ఏ అని చెప్పి ఒకటిసారి ఎఫ్ఐ అని చెప్పిండు. ఎఫ్ఐ అనగానే అక్కడ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చిండు. రాగానే అక్కడ కొంతమంది మాస్క్ మ్యాన్ రింగ్లో వచ్చేసినారు, సెత్ రాలిన్స్కి రౌండప్ చేసినారు. మిగతా మాస్క్ మ్యాన్ రింగ్ బయట ఉండే, అండ్ ఈ మాస్క్ మ్యాన్లకి లేదా ఇచ్చి పడేసిండు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. సూప్లెక్సిటీ వర్షం మనకి చూడడానికి దొరికింది. ఈ మిస్టరీ మాస్క్ మ్యాన్ ఇన్ని వారాల నుంచి వస్తున్నారు, బట్ అంతా ఏం చిక్కలేదు ఎవరు చేయికి. కానీ బ్రాక్ లెస్నర్ చేయికి చిక్కినారు, అండ్ బ్రాక్ లెస్నర్ వీళ్ళకి ఇచ్చి పడేసిండు. రింగ్ బయట అయితే సగం మంది మాస్క్ మ్యాన్ అయితే పారిపోయినారు బ్రాక్ లెస్నర్ చూసి. అండ్ బ్రాక్ లెస్నర్ రింగ్లో రాగానే అక్కడ మిగతా కొంతమంది మాస్క్ మ్యాన్ ఉండే కదా, సెత్ రాలిన్స్ రౌండప్ చేసినారు. ఆ మాస్క్ మ్యాన్కి అంటే వాళ్ళు ట్రై చేసినారు బ్రాక్ క్యాప్కి వాళ్ళు అటాక్ చేస్తుంటారు, కానీ బ్రాక్ లెస్నర్ రింగ్లో వాళ్ళకి ఇచ్చి పడేసిండు. ఓపెన్ చెప్పాలంటే ఈ మాస్క్ మ్యాన్ అందరికీ మన బ్రాక్ లెస్నర్ అక్కడ ఇచ్చి పడేసిండు సూప్లెక్సిటీ ఇదంతా. అండ్ ఫైనల్లీ అక్కడ బ్రాక్ లెస్నర్ అండ్ సెత్ రాలిన్స్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ వీళ్ళు ఫేస్ టు ఫేస్ రాగానే అక్కడ ఒక థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. అండ్ ఆ థీమ్ సాంగ్ ఇంకెవరిదో కాదు, ఫేమ్ ఇది
ఓబా ఫేమి అక్కడ రాగానే ఫ్యాన్స్ అందరిగా రూలర్ అని టైప్ ఛాన్ చేయడం స్టార్ట్ చేసినారు. ఓబా ఫేమి రింగ్లో వచ్చేసిండు. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫేస్ టు ఫేస్ వచ్చిండు. రింగ్లో సెత్ రాలిన్స్ ఉండే. సెత్ రాలిన్స్ కొంచెం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ దగ్గర ఇట్లా వచ్చేలా చేసిండు. కానీ బ్రాక్ ఇట్లా తిరగగానే సెత్ రాలిన్స్ రింగ్ బయటికి వెళ్ళిపోయిండు. కానీ అంతలోనే ఓబా ఫేమి బ్రాక్ లెస్నర్కి లేపెత్తేసిండు. బాస్ చాలా భయంకరంగా పవర్ బాంబ్ ఇచ్చేసిండు అక్కడ బ్రాక్ లెస్నర్కి ఓబా ఫేమి. అండ్ దాని తర్వాత ఓబా ఫేమి బ్రాక్ లెస్నర్ ఛాతీ పైన కాలు పెట్టేసిండు. నిజంగా చాలా షాకింగ్ ఉండే. బ్రాక్ లెస్నర్ ఛాతీ పైన కాలు పెట్టిండు అండ్ రసల్ మేనియా సైడ్ ఇట్లా ఏళ్ళు చూపించిండు. సో దీని అర్థం ఏంటంటే నీ ఓపెన్ ఛాలెంజ్కి బ్రాక్ లెస్నర్ నీ ఓపెన్ ఛాలెంజ్కి నేను ఆన్సర్ ఇస్తున్నాను, నేను యాక్సెప్ట్ చేస్తాను నీ ఓపెన్ ఛాలెంజ్. కానీ చాలా క్లియర్లీ అక్కడ ఓబా ఫేమి మీనింగ్ అదే ఉండే. అండ్ ఈ మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది. రసల్ మేనియా కోసం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమి. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? ఈ మొత్తం బ్రాల్ పైన మీ రియాక్షన్ ఏముండేనో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో నెక్స్ట్ మనకి ఒక నకిలీ ఎల్ గ్రాండే అమెరికానో వర్సెస్ ఒక ఒరిజినల్ ఒక అసలీ ఎల్ గ్రాండే అమెరికానో మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ బాగానే ఉండే బాస్. అక్కడ రింగ్ సైడ్ ఈ నకిలీ అమెరికానోస్ అక్కడ రింగ్ సైడ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన నకిలీ అమెరికానో గెలిచిండు. ఓకే, సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ ఒక కార్ వచ్చింది. అండ్ ఆ కార్లకి వెళ్ళి బయట ఇంకోవర్ కాదు మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వచ్చిండు. అండ్ రోమన్ రేన్స్ ఆ కార్లకి వెళ్ళి బయటికి రాగానే ది ఊసోస్ వచ్చినారు అక్కడ. అండ్ ది ఊసోస్ రాగానే రోమన్ రేన్స్ ఏమని చెప్పిండంటే, ఫస్ట్ అయితే వీళ్ళు సీరియస్గా చూసినారు అంటే వీళ్ళు ముగ్గురు, బట్ ఒకటిసారి రోమన్ రేన్స్ యూసోస్ నవ్వినారు. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ క్లియర్లీ చెప్పిండు, ఎస్ నాకు మంచిగా అనిపించింది, మీరు ఏం చేసినారో అది నాకు మంచిగా అనిపించి అనగానే ది యూసోస్ అక్కడ స్పెషల్ అక్కడ జిమీ ఊసో ఎస్ అంటే డిజర్వ్ చేస్తాడు, అంటే సీఎం పంక్ డిజర్వ్ చేస్తాడు, అదే ఇప్పుడు ఏం డిజర్వ్ చేస్తాడో అదే పడ్డదని అక్కడ జిమీ ఊసో చెప్పిండు. సో అప్పుడే రోమన్ రేన్స్ ఏమేమి చెప్పిండంటే, ఇప్పుడు చాలామందికి అంటే బాధ అనిపించింది అని కెమెరా సైడ్ చూసి మొత్తం నా ఫ్యామిలీ నా కజిన్స్ నా మొత్తం బ్లడ్ లైన్కి చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను. సీఎం పంక్ చెప్పిన మాటలు విని మీలో చాలామందికి బాధ అనిపించవచ్చు, కానీ మీరు రసల్మేనియా కంట ముందు అండ్ రసల్మేనియా తర్వాత సీఎం పంక్ చూసుకోవచ్చు. కానీ ఈ రసల్మేనియా వీకెండ్ ఉంటుంది కదా, అంటే మెయిన్ రసల్మేనియా టైం, ఆ టైంలో సీఎం పంక్కి నేనే చూసుకుంటానని ఈ టైప్లో అక్కడ రోమన్ రేన్స్ చెప్పిండు. సో ఇంకేమంటే ఇక్కడనే ఈ ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి ఒక సెకండ్ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది రోమన్ రేన్స్ లాకర్ రూమ్ నుంచి. అండ్ ఇక్కడ ఈ సెగ్మెంట్లో జే ఊసో చాలా కోపం ఉంటాడు. జే ఊసో ఏమని చెప్పిండు అంటే, అసలు ఈ సీఎం పంక్ ఏమనుకుంటున్నాడు, సీఎం పంక్ స్టిల్ మనకి అంటే సారీ చెప్పలేదు, సారీ చెప్పాలి సీఎం పంక్ అని ఈ టైం చెప్పిండు అక్కడ. అండ్ ఇంకోటి ఏమని చెప్పిండంటే అక్కడ జే ఊసో, నువ్వు అసలు ఎందుకు కొట్టలేదు సీఎం పంక్కి, నువ్వు ఇచ్చి పడేసి ఉండే, ఇంత పెద్ద మాట చెప్పిన తర్వాత నీ ముందు నువ్వు ఇచ్చి పడేసి ఉండే, సీఎం పంక్ ఎందుకు కొట్టలేదు అనగానే అక్కడ రోమన్ రేన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను చెప్పి. అంతలోనే జిమీ ఊసోవి అదే చెప్పిండు, ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఏమని చెప్పిండు అంటే, ఎప్పుడు సీఎం పంక్ ఇదే అంటాడు నీ గురించి, ఇంకేముంది సీఎం పంక్ దగ్గర చెప్పడానికి, రోమన్ రేన్స్ పార్ట్ టైమర్ అది ఇది అని, దీని తప్ప ఇంకేముంది సీఎం పంక్ దగ్గర ఇదే మాట్లాడతారు అనగానే అక్కడ రోమన్ రేన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అలా డాడీ గురించి మాట్లాడి అక్కడ ఏమని చెప్పినట్టు, చూడు నేనైతే నా ఫ్యామిలీ నా లెగసీ ఏంటంటే, నేను అంటే నాకు ఎంతమంది ఒక పార్ట్ టైమర్ అని పిలిచినా నాకు అసలు ఏం ఫరక్ పడదు, ఎందుకంటే నేను నా పిల్లల కోసము ఒక ఫుల్ టైమర్ డాడ్లో ఉంటే దానికంటే పెద్ద మాట ఇంకేముంటుంది, నేను వాళ్ళ కోసం ఫుల్ టైం తండ్రిలో ఉంటే దానికంటే పెద్ద మాట ఇంకేం లేదు, ఇదే నా మెయిన్ లెగసీ, ఇదే నా బిగ్గెస్ట్ ఫ్లెక్స్ అక్కడ చెప్పిండు. అండ్ నాకు సీఎం పంక్తో ఎలాంటి సారీ అవసరం లేదు, బట్ ఆ సారీ నా ఫ్యామిలీ కోసం నాకు కావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఏంది అంటే అక్కడ ఆల్రెడీ హింట్ ఇచ్చిండు, అంటే రోమన్ రేన్స్ మాట్లాడే మాటలు విని మేబీ సీఎం పంక్ కొట్టేసాడే ఏంది అని ఈ టైప్లో రోమన్ రేన్స్ ముందే అక్కడ హింట్ ఇచ్చేసిండు. అండ్ ఇక్కడనే ఈ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చింది ఒక మంచి మ్యాచ్, మన ఏజే లీ వర్సెస్ బేలీ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్వి ఒక మంచి మ్యాచ్ ఉండే, ఏజేలీ అండ్ బేలీ మధ్యలో మంచి రెస్లింగ్ ఉండే బాస్. అండ్ బేలీ బాగానే టక్కర్ ట్రై చేసింది అక్కడ ఏజేలీకి, బట్
ఫైనలీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ఏజే లీ. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఇంకెవరు కాదు, ఏజే లీ. సో అంత బాగానే ఉండే కానీ అంతలోనే ద మ్యాన్ బెక్కీ లించ్ వచ్చి అక్కడ ఏజే లీ పైన అటాక్ చేసింది బాస్. ఎస్, బెక్కీ లించ్ చాలా భయంకరంగా అక్కడ అటాక్ చేసింది ఏజే లీ పైన. అండ్ మనందరికీ ఆల్రెడీ తెలుసు ఎక్కడనో, అండ్ అది ఏంటంటే రెసల్మేనియాలో వీళ్ళ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. అండ్ అదే మ్యాచ్ కోసము ఒక బిల్డప్ అనేది, ఒకటి టీజర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు వీళ్ళ మధ్యలో మంచి బ్రాల్ జరిగింది. అండ్ ఈ రెసల్మేనియాలో బెక్కీ వర్సెస్ ఏజే లీ మ్యాచే జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి మన పెంటా, మన మెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ పెంటా కనిపించండి. పెంటా అక్కడ రింగ్లో వచ్చిండు. అండ్ పెంటా ఏమని చెప్పిండు అంటే, నేను లాస్ట్ వీక్ చెప్పినాను నేను ఒక ఫైటింగ్ ఛాంపియన్గా ఉండాలనుకుంటున్నా అని. అండ్ నేను ఇందాక ఆడమ్ పియర్స్కి చెప్పినాను, నో మ్యాటర్ నా ముందు ఓవర్ వచ్చినా సరే నేను వాళ్ళతో ఫైట్ చేయడానికి రెడీ, నేను వాళ్ళకి ఇచ్చి పడేస్తా అని ఈ టైప్లో మన పెంటా చెప్పిండు. అండ్ పెంటా ముందు వచ్చింది అక్కడ ఇంకెవరో కాదు, డ్రాగన్ లీ. సో డ్రాగన్ లీ అక్కడ రాగానే బాస్ మనకి డ్రాగన్ లీ వర్సెస్ పెంటా మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన మెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, పెంటా. ఎస్, సో స్టిల్ మన మెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ పెంటా. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ పాల్ హేమన్, లోగన్ పాల్ అండ్ ఆస్టిన్ థియరీ మధ్యలో సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ ఇక్కడ పాల్ హేమన్ ఏమని చెప్పిండంటే, సెత్ రాలిన్స్ నా పైన అటాక్ చేసిండు. ఒక 60 సంవత్సరాల ఏజ్ ఉన్న మనిషి పైన సెత్ రాలిన్స్ అటాక్ చేస్తే అసలు ఏమైనా ఛార్జెస్ పడ్డాయా, అసలు ఎవరైనా సస్పెండ్ చేసినారా, ఎలాంటి ఫైన్ వేసినారా, ఏమి వేయలేదు సెత్ రాలిన్స్కి. ఎందుకంటే మన దగ్గర పవర్స్ లేవు. ఇప్పుడు మన దగ్గర పవర్స్ అస్సలు లేవు. మనకి ఛాంపియన్షిప్ కావాలి, మన దగ్గర టైటిల్స్ ఉండాలి, అప్పుడే మన దగ్గర పవర్ వస్తుంది. సో మీరు ది ఊసోస్తో ఫైట్ చేయండి. సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తారా, మీరు ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తారా, అసలు మీరు ఏ మ్యాచ్లో ఫైట్ చేస్తారో నాకు సంబంధం లేదు. కానీ మీరు మాత్రము ఆ ఛాంపియన్షిప్ తీసుకురండి, అంటే ఆ ట్యాగ్ టీమ్ టైటిల్స్ మీరు గెలవాలి, అర్థమైందని చెప్పిండు. అండ్ ఇది సరే అన్నారు. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఈ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి నటాలియా వర్సెస్ మ్యాగ్జిన్ డూప్రీ మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్ ఎండ్లో నటాలియా షార్ప్ షూటర్లో లాక్ చేసి సబ్మిషన్ లాక్ చేసేది అక్కడ చాలా భయంకరంగా మ్యాగ్జిన్ డూప్రీకి. అండ్ ఇంకేముండే, మ్యాగ్జిన్ డూప్రీగా ట్యాప్ అవుట్ చేసింది. అండ్ ఈ మ్యాచ్లో నటాలియా గెలిచింది బాస్. ఓకే, సో నెక్స్ట్ మనకి ర్యాండీ ఆర్టన్ది ఒక ఇంటర్వ్యూ వాళ్ళు చూపిస్తున్నారు. అండ్ ఆ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు ర్యాండీ ఆర్టన్ ఎవరితో ఫోన్లో మాట్లాడిండు అంటే దీని గురించి మనం కొంచెం డీటెయిల్గా మన అప్డేట్ వీడియోలో మాట్లాడదాం. అండ్ ఫోన్లో మాట్లాడిన తర్వాత ర్యాండీ ఆర్టన్ ఫైనల్ ఒక మనిషి దొరికిండు, అంటే నేను ఎవరో ఏందో ఆ మనిషిని గుర్తు చేపించినట్టు అక్కడ మాట్లాడిండు ర్యాండీ ఆర్టన్. నేను ఇంత భయంకరంగా ఎందుకు అటాక్ చేసినాను కొడి రోడ్స్ పైన, ఎందుకంటే నేను ఒక కిల్లర్ అంటే అక్కడ మన ర్యాండీ ఆర్టన్ చెప్పిన. ర్యాండీ ఆర్టన్ అక్కడ ఏమని చెప్పిండంటే, రెస్లింగ్ హ్యాస్ మోర్ దెన్ వన్ రాయల్ ఫ్యామిలీ అని ఫైనల్ వర్డ్స్ అక్కడ ర్యాండీ ఆర్టన్ ఇదే ఉండే. మన అప్డేట్ వీడియోలు దీని గురించి కొంచెం ఇంకా మాట్లాడదాం. అండ్ ఇక్కడనే ఈ ర్యాండీ ఆర్టన్ది ఒక ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది, రకెల్ రోడ్రిగస్ వర్సెస్ స్టెఫనీ వకేర్ మ్యాచ్. ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ లీ మోర్గన్ కొంచెం ఇంటరప్ట్ చేస్తూ ఉంటుంది. సో అందుకని అక్కడ ఇయో స్కై వచ్చింది, బట్ ఈ ఇయో స్కై పైన అటాక్ చేసినారు. కానీ దీని లాభం ఇక్కడ ఎవరికి వచ్చిందంటే మన స్టెఫనీ వకేర్కి. ఎందుకంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, స్టెఫనీ వకేర్. సో నెక్స్ట్ ఎల్ఏ నైట్ అండ్ ది ఊసోస్ ది బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ ఈ సెగ్మెంట్లో అక్కడ ఎల్ఏ నైట్ మెయిన్ ఏమని చెప్పిండంటే, మిమ్మల్ని చూస్తుంటే ది బ్లడ్ లైన్ మరొకసారి వచ్చేలా కనిపిస్తుంది, కానీ ఒక గుర్తుపెట్టుకోండి, బ్లడ్ లైన్ ఒకటి అయిపోతే ఈ విజన్లో అండ్ బ్లడ్ లైన్లో ఎలాంటి తేడా ఉండదు. స్పెషల్ నా కోసం అయితే ఎలాంటి తేడా ఉండదు. అండ్ మీరు ఒకవేళ మరొకసారి రీయునైట్ అయిపోతే ది బ్లడ్ లైన్, సో మనమైతే ఇక కలిసి ఉండం అని ఈ టైప్ చెప్పిండు. సో దానిపైన మన జిమ్మీ ఊస్ అయితే ఇట్లా కొంచెం హైఫై టైప్ ఇచ్చిండు, బట్ జే ఊస్ అక్కడ అంటే ఒక టైప్ చేయగలపలేదు ఈ మాట పైన మన ఎల్ఏ నైట్తో. అండ్ ఇంకేమంటే ఇక్కడనే బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది.
సో దాని తర్వాత అక్కడ రా మెయిన్ ఈవెంట్లో అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఓటీసీ, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. అండ్ రోమన్ రేన్స్ అక్కడ రింగ్లో రాగానే ఫ్యాన్స్ అందరూ ఓటీసీ ఓటీసీ అని చాంట్ చేస్తూనే ఉంటారు. సో అప్పుడే రోమన్ రేన్స్ చెప్పిండు ఎక్నాలెడ్జ్ మీ అని. రోమన్ రేన్స్ చెప్పగానే ఫ్యాన్స్ అందరు ఎక్నాలెడ్జ్ చేసినారు. అని దాని తర్వాత రోమన్ రేన్స్ ఏమని చెప్పిండంటే, అంటే అక్కడ ఫ్యాన్స్ ఫస్ట్ ఓటీసీ అని ఇంకా చాంట్ చేస్తుంటారు. సో అప్పుడే రోమన్ రేన్స్ చెప్పిండు నాకు తెలుసు వీళ్ళు వింటున్నారని, ఇక్కడ బ్యాక్ స్టేజ్ ఉన్న వాళ్ళు నాకు తెలుసు వీళ్ళు వింటున్నారని. ఇలాగ ఇప్పుడు తెలిసినట్టుంది ఈ షో అసలు ఎవరిదో, ఇప్పుడు ఇలా చాలా బాగా అర్థమవుతుంది. అండ్ అంతేకాదు, ఎందుకంటే నేను షో స్టార్టింగ్లో కనిపించినాను, నేను షో మధ్యలో నేను ఉన్నాను. అండ్ మీకు తెలుసు ఈ షోకి ఎవరు క్లోజ్ చేస్తారు, మీ ఓటీసీ. అండ్ సీఎం పంక్ గురించి మాట్లాడితే మీరు సీఎం పంక్కి క్షమించండి, ఎందుకంటే సీఎం పంక్ చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నట్టున్నాడు. చూడండి, మనము ఇక్కడ మెయిన్ ఈవెంట్లో ఉన్నాము. అండ్ ఇది మండే షో, అంటే ఇది సీఎం పంక్ షోనా అన్నట్టు ఈ టైప్లో అక్కడ కొంచెం ఎక్కిరిచ్చిండు. అండ్ ఫిల్ అంటే సీఎం పంక్ ఇక్కడ నీళ్ళు కొంచెం వేడిగా అయిపోయినాయి. సో అందుకే ఇక్కడ కొంచెం నువ్వు వచ్చేస్తే మంచిగా ఉంటే ఇక్కడ మనం మాట్లాడదామని చెప్పిండు. సో అప్పుడే అక్కడ సీఎం పంక్ ఎంట్రీ అయిపోయింది. సీఎం పంక్ కావాలని అక్కడ రింగ్లో రానికి కొంచెం చాలా టైం చేసిండు, రింగ్ సైడ్ చాలా టైం వేస్ట్ చేసిండు. అండ్ సీఎం పంక్ రింగ్లో వచ్చిండు ఫైనల్లీ. అండ్ రింగ్లో రాగానే వీళ్ళు ఫేస్ టు ఫేస్ వచ్చినారు, ఒక మంచి సెగ్మెంట్ జరిగింది. అండ్ ఈ సెగ్మెంట్లో ఫస్ట్ రోమన్ రేన్స్ చెప్పిండు వెల్కమ్ టు మై రింగ్ అండ్ వెల్కమ్ టు మై మెయిన్ ఈవెంట్. సో ఇక అప్పుడే సీఎం పంక్ ఏమని చెప్పిండంటే, నువ్వు నా పేరు ఫిల్ అని పిలుస్తున్నావు అండ్ ఇది ఒక ఇన్సల్ట్లా అనిపిస్తుంది, ఎందుకంటే నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ నాకు ఈ ఫిల్ అని పేరుతో పిలుస్తారు. అండ్ నేను నీ అసలైన పేరుతో నేను పిలుద్దాం అనుకున్నాను, నీ పేరు ఏముందో ఏమో నేను సర్చ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే నేను నీకు జో అని పిలవలేను, ఎందుకంటే అసలైన సమూహన్ మనది ఒక ఇన్సల్ట్ అయిపోతుంది. అక్కడ ఐ థింక్ అక్కడ సమూహ జోకి అక్కడ ఇండైరెక్ట్లీ మెన్షన్ చేసిండు మనోడు సీఎం పంక్. సో అప్పుడే రోమన్ రేన్స్ చెప్పిండు, ఓ అవునా సరే ఒక పని చెయ్యి, నువ్వు నాకు జో అని పిలువు అండ్ జో నీకు గుర్తు చేపిస్తాడు అసలు నీ ట్రైబల్ చీఫ్ ఓవర్ అనేది అని ఈ టైప్లో రోమన్ రేన్స్ ఆన్సర్ ఇచ్చిండు. సో అప్పుడే సీఎం పంక్ని ఇందాక ఏదో విన్నాను, నువ్వు మొత్తం సమూహన్స్కి నా జోలికి పంపిస్తున్నావు, ఇది నా పని పంపిస్తున్నావు అనగానే నేను ఎవరికి ఏం పంపిస్తాను, జస్ట్ ఏంటంటే నేను వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నాను, మీకు ఏం చేసే ఉందో మీరు చేసుకోండి అంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన అనగానే సీఎం పంక్ ఏమని చెప్పంటే వాళ్ళు ఏం చేయలేరు, అంటే వాళ్ళు జస్ట్ హైఫై చేస్తారు, లైక్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ చేసినట్టు వాళ్ళు హైఫై చేస్తారు అని సీఎం పంక్ చెప్పిండు. దాని తర్వాత అక్కడ ఉన్న ఫ్యాన్స్ కొంచెం హైప్ చేయడానికి అంటే రాలో లైవ్ వచ్చి మంచిగా అనిపిస్తుందని చెప్పిండు. దాని తర్వాత సీఎం పంక్ ఏమని చెప్పిండంటే, ఏంది నువ్వు ఇందాక ఏదో మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నావు, సో చూడు నేను ఆల్రెడీ రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ నేను గెలిచినట్టు, ఎందుకంటే నేను నీ మైండ్లో ఉన్నానని ఈ టైప్లో సీఎం పంక్ చెప్పంగానే అక్కడున్న ఫ్యాన్స్ రోమన్ రేన్స్ అని పాట పాడినారు. చూడు అసలు నువ్వు కాదు, నువ్వు ఇందాక వింటున్నావు కదా అందరు ఏమంటున్నారు, సో నేను అందరి మైండ్లో ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు నాకు మెయిన్ ఈవెంట్ తీసుకొచ్చా నువ్వు చెప్తున్నావు, కానీ నువ్వు అసలు ఈ సంవత్సరంలో ఏదైనా ఒక మెయిన్ ఈవెంట్ నువ్వు అసలు ఫైట్ చేసినావా? నువ్వు కనీసం ఒక లైవ్ ఈవెంట్ టూర్ మెయిన్ ఈవెంట్ నువ్వు ఫైట్ చేయలేదు. ఈ సంవత్సరం ఒక్క దాంట్లో నువ్వు మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేదు, అలాంటి నువ్వు నాకు మెయిన్ ఈవెంట్ ఇస్తావు అన్నట్టు అక్కడ రోమన్ రేన్స్ చెప్పిండు సీఎం పంక్కి. సో ఫ్యాన్స్ అప్పుడే సీఎం పంక్ అని చాంట్ చేసినప్పుడు రోమన్ రేన్స్ కమాన్ సీఎం పంక్ వాళ్ళని పేరు పిలుస్తున్నారు, ఏదో ఒక స్పెషల్ చెప్పు అనగానే నేను స్పెషల్ చెప్తున్నాను. అండ్ అది ఏంటంటే లాస్ట్ వీక్ నేను నీకు పిలిచినాను, బట్ ఏంటంటే నువ్వు నీ కజన్స్కి పంపించినావు అండ్ వాళ్ళు నా పైన అటాక్ చేసిరు, సరే నేను డిజర్వ్ చేస్తాను. బట్ అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మెసేజ్ ఇచ్చినారు, సో అసలే నా ట్రైబల్ చీఫ్ ఎవరు అని ఈ టైంలో సీఎం పంక్ చెప్పిండు. సో అప్పుడే రోమన్ రేన్స్ నవ్విండు. రోమన్ రేన్స్ ఏమని చెప్పిండు అక్కడున్న ఫ్యాన్స్ చూసి చెప్పిండు రోమన్ రేన్స్, దీనికోసమేనా మీరు చీర్ చేసేది, ఈ మనిషి కోసమా మీరు ఇంత చీర్ చేస్తున్నారు? అసలు ఈ చెత్త మాటలు అంటే ఈ చెత్త ఆట అసలు ఈ ట్రైబల్ చీఫ్ ఓవరు అసలు ట్రైబల్ చీఫ్ అసలు ఈ చెత్త మాటలు ఇని నాకు 5 సంవత్సరాలు అయిపోయినాయి.
అండ్ ఎప్పుడు నువ్వు సీఎం పంక్ సేమ్ చెత్త రిపీట్ చేస్తూనే ఉంటావు రిపీట్ నీ మాటలు అన్నీ సేమ్ టు సేమ్ రిపీట్ మాటలు ఉంటాయి. దాని తప్ప ఇంకేం ఉండదు సీఎం పంక్. అండ్ ఇంకోటి ఏంటంటే రోమన్ రైన్స్ ఒక పార్ట్ టైమర్, రోమన్ రైన్స్ అది ఇదన్ను మాట్లాడుతుంటావు కానీ నీకు అర్థం కాదు. ఇది ఒక టాప్ డాలర్ లెవెల్ మాట. కావాలంటే వెళ్ళి నీ వైఫ్కి అడుగు, అర్థమవుతుందా అని ఈ టైంలో రోమన్ రైన్స్ చెప్పి అక్కడికి వెళ్ళిపోతుంటాడు. కానీ సీఎం పంక్ ఆపిండు. అయినా రోమన్ రైన్స్ వెళ్ళిపోయిన ట్రై చేస్తూ అప్పుడే సీఎం పంక్ ఏమని చెప్పిండు అంటే, ఇది నా షో, ఇది నా రింగ్, నువ్వు ఎప్పుడు రావాలి ఎప్పుడు పోవాలా అది నేను నీకు చెప్తాను యంగ్ బాయ్, ఇది ఇప్పుడు కరెక్ట్ టైం కాదు అనగానే ఇక రోమన్ రైన్స్ మరోసారి రింగ్లో వచ్చిండు. సీఎం పంక్ రింగ్లో వచ్చేసిండు. అండ్ ఇక్కడనే రోమన్ రైన్స్ కొంచెం కోపంలో వచ్చిండు. ఇక్కడ రోమన్ రైన్స్ సీఎం పంక్ ఏమని చెప్పిండంటే, ఇప్పుడు ఆ రసల్ మేనియా సైడ్ ఎంత చూసుకో, ఎందుకంటే ఈ రసల్ మేనియాని లాస్ట్ మెయిన్ ఈవెంట్ రసల్ మేనియా ఉంటే, ఎందుకంటే నేను నీకు ఈ రసల్ మేనియా మెయిన్ ఈవెంట్ చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను, నేను నీకు పిన్ చేసి ఓడిపించేస్తాను, ఆ మ్యాచ్ నేనే గెలుస్తాను, మొత్తం కథం చేసి పడేస్తాను ఈ టైప్లో సీఎం పంక్ చెప్పిండు. సో అప్పుడే రోమన్ రైన్స్ ఏమని చెప్పంటే, సాలీగా ఎక్కువ అయిపోతుంది చూడు, చాలా క్లియర్గా మాట చెప్పేస్తున్నాను, నేను ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ సూపర్ స్టార్, నువ్వు ఎప్పుడు నా లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్తో అస్సలు ఫైట్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా క్లియర్గా చెప్పేస్తున్నాను, ఎస్ నువ్వు గ్రేట్ కావచ్చు, నువ్వు మైక్ స్కిల్స్లో గ్రేట్ కావచ్చు, నువ్వు మెంటల్ గేమ్స్లో నువ్వు గ్రేట్ కావచ్చు, కానీ మాటలు తప్ప మిగతా ఏం కాదనే మాట. అంటే మాటలు తప్ప చేతలు కాదు, ఎందుకంటే నువ్వు మాట్లాడగలవు, బట్ నువ్వు నాతో ఫైట్ చేసిన తర్వాత నువ్వు అసలు వాకే చేయలేవు. నేను ఈ ట్రైబల్ చీఫ్ అని చెప్పిండు. అండ్ ఫైనల్గా అక్కడ రోమన్ రైన్స్ ఏమేమి చెప్పిండు అంటే, నువ్వు నాకన్నా ఫాస్టర్ కాదు, నువ్వు నాకన్నా ఒక స్ట్రాంగర్వి కాదు, నువ్వేం చేయలేవు, అంటే నేనేమేమి చేసినాను దాంట్లో నువ్వు అసలు సగం చేయలేవు అన్నట్టు అక్కడ మాట్లాడిండు. అండ్ నువ్వు నాకన్నా ఎక్కువ అంటే అందంగా ఏం కనిపించావు అనే మాట. అండ్ ఈ టైటిల్ నీ దగ్గర ఉంది కదా, ఈ టైటిల్ నిజంగా అంటే నీ దగ్గర ఉంటే ఎంత గలీజ్గా అనిపిస్తుంది అంటే, అండ్ నువ్వు ఎంత చేసినా సరే అక్కడ మెయిన్ ఏంటంటే ఒక మాట, నువ్వు ముసలోడివి, ఎస్ నువ్వు ఓల్డ్ అని అక్కడ రోమన్ రైన్స్ చెప్పంగానే ఇక సీఎం పంక్ ఒక పంచ్ ఇచ్చి పడేసిండు రోమన్ రైన్స్కి. అండ్ రోమన్ రైన్స్ అక్కడ ఆ రింగ్ రూపాయన పడిపోయిండు. అండ్ రోమన్ రైన్స్ నవ్విండు. అంటే ఇక్కడ చూడండి అసలు ఎవరు మైండ్లో ఉన్నారో ఇక మీరే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అందుకే రోమన్ రైన్స్ అక్కడ నవ్విండు. అక్కడ అఫీషియల్స్ వచ్చి ఆపేసినారు, సీఎం పంక్ తీసుకెళ్ళిపోయినారు. అండ్ రోమన్ రైన్స్ అక్కడ చాలా ఎక్కరిచ్చిండు. రోమన్ రైన్స్ అక్కడ కెమెరా సైడ్ చూసి చెప్పిండు, దీనికోసం అంటే ఇలాంటి మనిషి కోసం మీరు చీర్ చేస్తారు, ఈ మనిషి చాలా ఎక్కువ మాట్లాడుతూ ఇష్టం ఉన్నట్టు వాగుతాడు, కానీ ఈ మనిషి ముందు ఒక మాట చెప్పగానే ఒక మాట తట్టుకోలేకపోయినాడు, ఇలాంటి మనిషి కోసం మీరు చీర్ చేస్తారా అని ఈ టైప్లో రోమన్ రైన్స్ అక్కడ కెమెరా సైడ్ చూసి చెప్పిండు. సో నిజంగా బాగానే ఎక్కరిచ్చేసిండు అక్కడ రోమన్ రైన్స్. అండ్ ఎవరు మైండ్లో ఉన్నారో అది ఫ్యాన్స్కి చాలా క్లియర్లీ అర్థమైపోయింది. సో అందుకే అక్కడ రోమన్ రైన్స్ చాలా ఎక్కరిచ్చి నవ్విండు సీఎం పంక్ సైడ్ చూసి. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. సో మీకు ఈ రోజైనా రా ఎట్లా అనిపించింది మీ కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మాత్రం మీకు కొంచెమైనా నచ్చితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.